ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనము. వినేవాళ్ళకి విచిత్రంగా ఉండవచ్చు, కానీ కష్టపడి సాధించినప్పుడే విశ్రాంతిగా ఉండగలం. ఇలా సాధించిన ప్రశాంతత తుఫాను ముందు అలుముకునే భయంకర నిశ్శబ్దం లాంటిది కాదు. తుఫాను వెలిసిన తరువాత గిలిగింతలు పెట్టే మందమారుతం లాంటిది. కన్నీళ్లంటే తెలియని భాగ్యవంతుడైన వాడు స్థిరంగా ప్రశాంతంగా ఉండలేడు. అతని గుణస్వభావాలు పరీక్షకి గురికాలేదు. చిన్న విఘాతం కలిగినా దానిని తట్టుకోగలడో లేదో ఎవరికీ తెలియదు. సముద్రంలో గాలివాన ఎలాంటిదో తెలియని నావికుడు నిజంగా నావికుడు కాదు. వాతావరణం ప్రశాంతంగా ఉన్నంతకాలం అతను పనికి వస్తాడు. కానీ పెనుగాలి రేగినప్పుడు చుక్కాని దగ్గర ఉండవలసింది ఎవరంటే ఇంతకు ముందు తుఫానులతో పోరాడి ఉన్నవాడే. తుఫానుల్లో ఓడ బలాన్ని పరీక్షించి తెలుసుకొని ఉన్నవాడే. మొట్టమొదటిసారిగా శ్రమలొచ్చి పడినప్పుడు మనం కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి. అల్లిబిల్లిగా అల్లుకున్న ఆశాలతలు తెగిపోతాయి. గాలి వానకి నేల కూలిన తీగలాగా మన హృదయం కూలిపోతుంది. కానీ మొదటి విఘాతం నుండి తేరుకున్నాక మనం కళ్ళు పైకెత్తి చూసి దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు చితికిపోయిన మన నిరీక్షణను మన విశ్వాసం లేవనెత్తుతుంది. దేవుని పాదాల దగ్గరికి ఎత్తిపడుతుంది. ఇలా ఆత్మవిశ్వాసం, శాంతి, క్షేమాలతో మన శ్రమ అంతమవుతుంది. జీవనంలో పెను తుఫాను రేగింది. జీవిత నౌక శ్రమల అలలకి అల్లాడింది. అంచనాలు కొట్టుకుపోయాయి. గుండె బాధతో నిండింది. ఆశ అడుగంటింది. చివరికాయన కనులు తెరిచాడు. అంతా ప్రశాంతత పరుచుకుంది. అనుమానాల పెను తుఫానులు, భయాల గాలివానలు కలవరపరిచాయి. నడిపించే వెలుగు వెలవెలాబోయింది. చీకటి రాత్రి చెరచెర చిందులేసింది. చివరికాయన కనులు తెరిచాడు. కృపాసూర్యుడు కోటి కిరణాలతో ఫక్కున నవ్వాడు. అగ్ని పరీక్షల్లో చెలరేగే దుఃఖంలో కృంగింది మానసం. నేల కొరిగింది. ఆవరించింది అంతా శూన్యం, నిస్పృహ. వెన్ను తట్టి ధైర్యపరిచేవారు లేరు. చివరికాయన కనులు తెరిచాడు. సద్దుమడిగింది. ఆయనే దేవుడు.